17 వాగ్భవ కూటమి అంటారు. చాలా అద్భుతమైన అపురూపమైన శ్లోకాలు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇంట్లో పిల్లలు చదువుకుంటున్నారు, ఆ ఇంట్లో పిల్లలు కానీ, మీ హస్బెండ్స్ కానీ, లేదా మగవాళ్ళు ఉంటే భార్యలు కానీ ఏదో రచయితలు కావాలనుకుంటున్నారు, కవిత్వాలు రాయాలనుకుంటున్నారు, పాటలు రాయాలనుకుంటున్నారు, సినిమా కథలు రాయాలనుకుంటున్నారు అని ఎవరైతే ఆలోచన ఉందో, ఎస్పెషల్లీ అందరికంటే ఇవన్నీ వీటికంటే ఎక్కువ ఏంటంటే, పిల్లలు ఇంట్లో చదువుకునే వాళ్ళు ఉన్నారు, మొండి పట్టుబడుతున్నారు, చదివితే జ్ఞాపకశక్తి ఉండట్లేదు, బాగా చదువుతున్నారు కానీ మార్కులు రావట్లేదు, జ్ఞానం పెరగట్లేదు, అన్ని విధాలా సకల విద్యలోనూ ఆరితేరాలి నిజంగానే అనుకుంటే 15th, 16th, 17th రిగరస్ గా వాళ్ళు చదువుతో పాటు ఈక్వల్ గా చదవమని చెప్పండి. ఒక మ్యాథమెటిక్స్ ఉంది, ఒక టాపిక్ గురించి ఒక క్వశ్చన్ చేయాలనుకుంటే 10 సార్లు వాడు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఫిజిక్స్ అంటే, కెమిస్ట్రీ అంతే. కాబట్టి ఇవన్నీ కూడా దయచేసి దాంతో పాటుగా ఈ 3 శ్లోకాలు నిత్యము అనుసంధానం అయిపోవాలి. వాళ్ళకి మీరే మీ కళ్ళెదురుగా అద్భుతంగా చూస్తారు, చాలా అద్భుతాలు. ఇది వాస్తవం. కాబట్టి 15, 16, 10 వాగ్భవ కూటమి, కామరాజ కూటమి, శక్తి కూటమి అని అర్థం. వాగ్భవ కూటమి అంటే గొంతు వరకు, కంఠం వరకు ఉండేది వాగ్భవ కూటమి. కంఠం నుంచి కట్టి వరకు ఉన్నది, ఆ మొలతాడు వేసుకునే నడు వరకు ఉన్నది కామరాజ కూటమి. దాని తర్వాత శక్తి కూటమి. అదే కదా శక్తి శాస్త్రంలో అవుతుంది, అత్యతో భాగధారిణి అని. కాబట్టి శక్తి కూటైక తాపన అత్యతో భాగధారిణి అని ఒక మంత్రం ఉంటుంది. అంటే ఆడవాళ్ళకు ఎక్కువగా కటి భాగం నుంచి పాదాల వరకు ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఎవరు చెప్పినా చెప్పకపోయినా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఒప్పుకోవాల్సింది. ఎందుకంటే శక్తి కూటము కదా, అక్కడి నుంచినే శక్తి ఉద్భవించేది. ఈ జీవరాశులు సకల జీవరాశులు భూమి మీద పడుతున్నది అక్కడికే. కాబట్టి అక్కడ ఆ శక్తి కూటమి దగ్గర బాగా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఆ లలితా సహస్రంలో ఆల్రెడీ ఇంతకుముందు చెప్పి ఉన్నారు, శక్తి కూటైక తాపన్న కక్ష్యతో భాగధారిణి అనే మంత్రం. ఓం శక్తి కూటైక తాపన్న కక్ష్యతో భాగధారిణి ధారిణి నమః ధారిణి నమః అని చెప్పుకోగలిగితే నడుము కింద ఉన్న భాగం మోకాలి కాలి వేలు మోజోది తంబు వరకు, బొటన్ వేలు వరకు ఏ ప్రాబ్లం ఉన్నా తీరిపోతుంది. గ్రూపుల్లో సింపుల్ రెమెడీస్ లో పెడుతుంటారు, వెటేరియస్ ప్రాబ్లం ఉందని కానీ, లేదా కొంచెం ఈరోజు కూడా ఏదో హార్మోనియల్ ప్రాబ్లం, ఇంబ్యాలెన్స్ అని అవన్నీ చెప్పారు, దానికి రెమెడీస్ చెప్పాం. అయితే ఆ శక్తి కూటైక తాపన్న కట్యతో భాగధారిణి అనే దాన్ని మహా అంటే ఆ అద్భుతం ఉత్తరోగాలు ఏదున్నా కర్మ సంస్కృతం. కాబట్టి ఈ 15, 16, 17 అనేది వాగ్భవ కూటమి, వాగ్భవ కూటమి. విశుద్ధ ఇక్కడ వరకు కంఠం వరకు ఉంటుంది, కంఠం నుంచి కటి వరకు కామరాజ కూటమి. కామరాజ కూటమి చాలా విచిత్రం అండి నిజంగా. శాస్త్రం మహానుభావుడు, శాస్త్రనాథి శాస్త్ర అని. అందుకే సౌందర్యలహరి బాగా నేర్చుకున్న వారు అంటే ఇంట్లో అన్యదా భావించకండి, నేను అందరి గురించి జనరల్ గా చెప్తున్నాను. ఇంట్లో ఉన్న మగవాళ్ళకందరికీ కూడా, ఎవరైనా మగవాళ్ళు బాధపడితే క్షమించండి, ఇంట్లో ఉన్న మగవాళ్ళందరికీ కూడా మంచి వయసులో ఉండగానే సౌందర్యలహరి లలితా సహస్రనామం నేర్పించగలిగితే ఎంత అందగత్త ఆడపిల్ల కనపడ్డా ఆ ఊహ రాదు. అంటే మ్యారేజ్ చేసుకోవడం వేరండి, నేను చెప్తూ మ్యారేజ్ చేసుకున్న తర్వాత చేసుకోక ముందు అటువంటి ఆలోచన రాకుండా ఉండాలంటే ఇవి నేర్పాలి. అంటే ఇంతటి అందగత్యను చూసినా ఇది అందమా అని అనిపించాలి.
అంటే ఇవి రెండు చదువుకుంటే సౌందర్యలహరి కానీ లలితా శాస్త్రం కానీ చదువుకుంటే అంత అద్భుతంగా పనిచేస్తాయి వాళ్ళ మీద. కాబట్టి మగవాళ్ళు చదువుకోవాలి యాక్చువల్ గా. ఎందుకంటే చూడగానే ఏదో ఆలోచనలు చేస్తుంటాయి, అలాంటి ఆలోచనలు రాకుండా ఈ ఆనందమా మనం చదివిన ఆనందం అని ఉంటుందండి. అంటే అమ్మవారి యొక్క అందాన్ని ఆనందించాలి అనుకున్నప్పుడు, అమ్మవారి యొక్క అందాన్ని పొగడాలి అనుకున్నప్పుడు, ఆ ఆనందం మనకు అలౌకిక ఆనందం అవుతుంది అనుకున్నప్పుడు, ఆ అందాన్ని ఆస్వాదించాలి అనే ఒక ఆసక్తి కలిగినప్పుడు అమ్మవారి యొక్క పాదము మీద ధూళిని శిరస్సు మీద వేసుకోవాలి. దాన్ని యాంసం పాంసం తవ చరణ పంకేరుహ భవం. కాబట్టి ఎప్పుడైతే అమ్మవారి యొక్క అందాన్ని చూస్తాడో, ఎప్పుడైతే అమ్మవారి యొక్క అందాన్ని ఆస్వాదిస్తాడో, ఆస్వాదించడం అప్పుడు మిగిలినవన్నీ ఇదొక అందమైన అశాశ్వతమైన అందాలు, ఇవన్నీ శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చేవి అని ఒక నిర్ణయానికి వస్తాను. అయితే ఈ అమ్మవారి యొక్క సౌందర్యాన్ని, మహత్తును, అమ్మవారి యొక్క సౌందర్యాన్ని మనం చూసిన వెంటనే, అమ్మవారి యొక్క సౌందర్యం చూసిన వెంటనే ఏమవుతుంది? ఖచ్చితంగా పదాక్రాంతులం అవుతాం. అమ్మవారి అందానికి పదాక్రాంతులం అయ్యాము అంటే అటువంటి భక్తులు ప్రపంచంలో ఉంటారా? ఒక్కసారి అయిన వెంటనే ఇక వారికి జీవితంలో ఏది రాదు చెప్పండి, ఖచ్చితంగా వస్తుంది. మోక్ష మార్గం అంటే రూపము లేనిది మోక్ష మార్గం. మోక్ష మార్గం అంటే మోక్షం వేరు, ముక్తి వేరు. మోక్షం వేరు, ముక్తి వేరు. మోక్షం అంటే రూపమే లేకుండా ఉన్నది. ముక్తి అంటే ఒక రూపములో నుంచి ఇంకొక రూపంకి, అంటే నాకు ఈ జీవితం ఇచ్చావయ్యా స్వామి, అమ్మవారు నాకేదో కట్టిక పేదరికంలో నాకు బతుకుని ఇచ్చావు కదమ్మా, దీని నుంచి నాకు విముక్తిని చేయాలి అంటే కటిక పేదరికములో నుంచి విముక్తిని చేసి ఆ శరీరం అలాగే ఉంటుంది. ఒకవేళ ఆ శరీరం కూడా వద్దనుకుంటే ఏ కుక్క శరీరము, ఏ నక్క శరీరము, ఏ పంది శరీరము, ఏదో ఒకటి జీవరాశుల్లో సకల చరాచర జీవరాశుల్లో ఏదో ఒక దేహం వస్తుంది. అది ముక్తి అంటే. అలా అంటారండి. పారమార్థిక చింతన, పారమార్థిక అర్థాలుగా తెలుసుకోగలిగితే జీవితం అమోఘంగా ఉంటుంది. మీలో ఇప్పుడు ఒకరిద్దరికి ఏదో సారు 18వ శ్లోకం చెప్తా అంటున్నారు, అదేదో విందామనుకొని వస్తే ఏదేదో చెప్తున్నారంటే, అక్కడే నాళ్ళు చెప్పండి ఈ రోజే ఎందుకు చెప్తున్నాను నేను? అందుకని ఆ ఆనందాన్ని అనుభవించినప్పుడు మోక్షాన్ని ప్రసాదిస్తుందట. అందుకని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీకు, చాలా చాలా లింకుడు అనేది తెలుసుకోవాలి. భవదా వసుధా వృష్టి అనేది లలితా సహస్రనామంలో జీవితంలో ఉపయోగపడేది. భవదా వసుధా వృష్టి, ఇది నార్మల్ గా చదివేది. భవదావ సుధా వృష్టి అన్నది యాక్చువల్గా పారమార్థిక చింతన. భవదా వసుధా వృష్టి అనేది మనం అందరం చదివేది. భవదావా సుధా వృష్టి అని. అంటే ఈ భవదా వసుధా వృష్టి ఇచ్చే తల్లి భవానీ తల్లి, అమ్మవారు, జగజ్జనని, బాలా త్రిపుర సుందరి, ఓకేనా, త్రైలోక ప్రాణి. కాబట్టి ఆ భవదా వసుధా వృష్టి ఎలా ఇస్తుంది? వృష్టి అంటే కుంభవృష్టి, వర్షంగా కురిపించడం. భవద అంటే భగవంతుని ద్వారా వచ్చింది, వసుధ అంటే భూమిలో నుంచి వచ్చినవన్నీ కూడా ఎలా ఇస్తుంది అంటే, అవి ఇవ్వాలి అంటే అలౌకిక ఆనందాన్ని మనం పొందాలి. ఈ అలౌకిక ఆనందం పొందాలి అంటే చాలా లింకుడ్ అండి. ఎన్నిసార్లు చెప్పినా ఇది చెప్తూనే ఉండాల్సి వస్తుంది, దాన్ని మళ్ళీ మళ్ళీ తెలుసుకోవాల్సి వస్తుంది. అలౌకిక ఆనందం పొందాలి అనుకుంటే, మనము పరమాత్మను చేరాలి అనుకుంటే అలౌకిక ఆనందాన్ని పొందాలి. అలౌకిక ఆనందాన్ని పొందాలి అంటే ఇక్కడ ఆనందాన్ని పొందాలి. ఈ ఆనందాన్ని పొందాలి అనుకుంటే అనుభూతిని పొందాలి. అనుభూతిని పొందాలి అంటే అనుభవం పొందాలి. అనుభవం పొందాలి అంటే దేహము కావాలి. ఇది భవదా వసుధా వృష్టికి అర్థం. సో అలౌకిక ఆనందాన్ని చేరుకోవాలని ఎప్పుడైతే నువ్వు మదన పడతావో, తపన పడుతున్నావో, అప్పటికి నీకు అర్థం ఏంటి?
ఆనందం కొరకు అనుభూతి కావాలి. అనుభూతి అయితేనే ఆనందానుభూతి ఇవ్వాలి. ఆ అనుభూతిని ఇవ్వాలి. అనుభూతిని ఇవ్వాలి అంటే అనుభవం కావాలి. అనుభవం లేకపోతే అనుభూతి ఎట్లా వస్తుంది? మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఏదైనా స్వీట్, కొత్త స్వీట్, నాకు తెలియని స్వీట్ పెట్టినప్పుడు ఏంటమ్మా అంటే మీకు తిని చూడండి అంటారు. ఏదో చెప్పండి అంటే మీకు తిని చూసి చెప్పండి అంటారు. చాలా ఇళ్లలో మనకి అది నార్మల్ గా ఇళ్లలో జరిగే డైలాగులే అవి, కన్వర్జేషన్ అవే ఉంటుంది. కాదండి చెప్పండి అంటే, మీకు ఎందుకండి మీరు తిని చూడండి తర్వాత మళ్ళీ అది వదలరు అంటారు. తిని చూడండి, తిని చూస్తేనే కదా అనుభవిస్తేనే కదా ఆ అనుభూతికి లోనే ఏది తీపి ఉందా లేదా, బాగుందా లేదా అని. ఆ అనుభవం ఎప్పుడు రావాలి? నేనంటూ ఉంటేనే అనుభవిస్తాను. వీడు నాకు స్వీట్ ఇచ్చారు, నేను తినాలి కదా, నేను ఉండాలి కదా. నాకు ఆ తినాలన్న ఇది ఉంటే అది తినడం, తిన్న తర్వాత చూసి. కాబట్టి ఆ దేహం కావాలి. కొన్ని దేహం ఇస్తే వాళ్ళ అనుభవం వస్తుందా? ఒక్క దేహంతో అనుభవం రాదు. తదనంతర దేహాలు 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 ఇస్తూ పంది జన్మ, కుక్క జన్మ, నక్క జన్మ, చీమ జన్మ, మనిషి జన్మ, మొత్తం మనిషి జన్మ, ఇలా ఎన్ని జన్మలు మారుతాము, ఎన్ని జన్మలు మారుతాము. కాబట్టి ఈ జన్మలన్నీ కూడా మారిన ఆ జన్మ, ఆ దేహ రకరకాల వైవిధ్యమైన దేహాలను ఇచ్చి, ఇది లాస్ట్ చివరగా మీకు అర్థమయ్యేది. వైవిధ్యమైన అందరూ మెసేజ్ పెడుతున్నారండి, లింక్ రాలేదని, మరి ఏంటో అర్థం కాలేదు, ఒకసారి చూడరా ప్లీజ్. లింక్ ఇచ్చాను, జాయిన్ అవుతున్నా, కాల్ చేసి నేను రెటిఫై చేస్తున్నాను. ఒక్కొక్కనా మీరు చూసుకుంటారా? ప్రాబ్లం లేదు. ఓకే. ఓమో వెళ్ళిపోయింది 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 వెళ్ళిపోయింది. వైవిధ్యమైన పాత్రలు కావాలి, వైవిధ్యమైన దేహాలు కావాలి. వివిధ రకాలైన దేహాలు ఉన్నప్పుడు ఆ దేహాలలో నీకు జీవం, ప్రాణం పోసిన తర్వాత నీకు ఆ జీవికి, ప్రాణికి కావలసిన ప్రాపంచిక విషయాలన్నీ, లౌకిక విషయాలన్నీ ఏర్పరిచి భగవంతుని ద్వారా వచ్చేవి, వసుధ భూమిలో పండేవి, భూమిలో వచ్చే అన్ని కూడా నీకు ఇచ్చి, వైవిధ్యమైన దేహాలతో అనుభవం గడించి అనుభూతి చెందిన తర్వాత, అనుభూతిగా మారిన తర్వాత ఆనందాని కోసం పరుగులు తీస్తారు. ఈ ఆనందం కోసం పరుగులు తీసేటప్పుడు ఆ మనిషి ధర్మయుక్తమైన ఆనందాన్ని పొందాలనే ఆలోచన వస్తుంది. ఎందుకు? అనుభూతి చెంది ఉన్నాడు కాబట్టి, ఎప్పుడు అనుభవం పొంది ఉన్నారు కాబట్టి, ఎప్పుడు వైవిధ్యమైన దేహాలలో తిరుగుతూ 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 అనుభవం గడించి అనుభూతి చెందిన తర్వాత ఈ ఆనందం, ఇది ఆనందము కాదురా, శాశ్వత ఆనందము కాదురా, అశాశ్వత ఆనందం ఇది. శాశ్వతానందం కోసం పరుగులు, దాన్ని అలౌకిక ఆనందం అంటారా, ఎక్కడో ఉంది, కలుసుకోవాలి, దాన్ని తెలుసుకోవాలి, ఆనందాన్ని చేరుకోవాలనే ఉద్దేశంతో అప్పుడు ధర్మయుక్తమైన ఆనందం అయితేనే అది అశాశ్వతం అవుతుంది, అధర్మయుక్తమైతే రాక్షసత్వం అవుతుంది అని అనుకుంటారు. ధర్మయుక్తమైన ఆనందాన్ని పొందే ఏ ఆలోచన అయితే పెట్టుకుంటారో, ధర్మయుక్తంగా నాకు ఆనందాన్ని కావాలని ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో, అప్పుడు అహం నేనున్నాననే అమ్మవారు మీకు అప్పుడు ఆనందాన్ని కల్పించడానికి ఒక శక్తినిస్తుంది. అప్పుడు మీకు పరమానందాన్ని పొంది, అలౌకికానందాన్ని పొంది, అప్పుడు అమ్మవారు ఇచ్చినవన్నీ తీసుకొని మోక్ష మార్గం వస్తుంది, రూపము లేకుండా చేస్తుంది. అదే దేవకార్య సముద్యత లేదా తిరోధారమిస్తుంది. ఇది యాక్చువల్గా ఉన్నది. అయితే ఏం సరే ఇప్పుడు అంటే ఆ అలౌకిక ఆనందం అంటే అమ్మవారి యొక్క అందాన్ని చూడడం. అమ్మవారి యొక్క అందాన్ని చూసిన తర్వాత విశ్వంలో నువ్వు ఎటువంటి దాన్ని చూసినా కూడా అది అందం అనిపించదగ్గది. అవునా? ఆ అమ్మవారి యొక్క అందాన్ని చూస్తే మనకి ఏమి లాభం వస్తుంది, ఏ విధంగా ఉంటుంది అన్న దాన్ని ఈ శ్లోకంలో 18వ శ్లోకంలో చెప్తున్నారు. ఊరికే స్వీట్ ఇచ్చేసి తినేసేయండి అంటే కాదు. ఆ స్వీట్ తినండి, దాంట్లో ఏవో వేసాము, పదార్థం చెప్పకూడదు, ఏవో వేసామండి, తినాలండి, ఏం వేశారండి, ఏవో వేసామండి, ఆ రహస్యం
దాచిపెడితేనే దానిలో ఉన్న మధురం మనకి బయట పడుతుంది. మధుర మధురీనా రాక్షసాన్ని మొన్న శ్లోకం చెప్పుకున్నాం కదా. కాబట్టి మధుర మధురీనా ఆ మాధుర్యాన్ని రంజింపజేస్తున్నారు. రంజనమీ మధురిన మధురీన రంజనమీ 15 శ్లోకం ఉందిగా. కాబట్టి ఈ అమ్మవారి యొక్క అందాన్ని చూసిన వెంటనే, అమ్మవారి యొక్క అందాన్ని నీ మనస్సులో మస్తిష్కంలో తెచ్చుకున్న వెంటనే ప్రపంచంలో ఉన్న అందాలన్నీ మటుమాయమైపోతాయట. ఏ అందము పనికిరాదట. అది చెప్తున్నాడు శంకరాచార్యులు గారు ఇక్కడ. అద్భుతమైనది, మహాద్భుతమైనది. ఇక్కడ ఈ శ్లోకం కనత్వాంచి రామ కరికలభకుంభస్తన్నత ఆ శ్లోకం చెప్తున్నప్పుడు చాలాసార్లు చెప్పాను. ఆ శ్లోకం కన్నా యాజ్ ఇట్ ఈస్ కన్నా ప్రాపంచిక విషయాలతో కన్నా చదివితే ఎదురుగున్న ఆడవాళ్ళు మొహం మీద ఉంచేస్తారు. మనం చెప్పుకున్నాం. అందుకనే పారమార్థిక చింతన కోసం వెతకాలి ఈ శ్లోకం అంతే. ఇక్కడ శంకరాచార్యులు ఏమంటున్నారు? పారమార్థిక చింతన చేస్తేనే ఈ సౌందర్యలహరిలోని అంతరార్థం తెలుసుకుని అమ్మవారి యొక్క సౌందర్యానికి ఆకర్షితులమవుతాము. అమ్మవారి యొక్క సౌందర్యానికి ఒక్కసారి మనం ఆకర్షితులమయ్యామా మోక్ష మార్గం వచ్చినట్టే, రూపము లేనట్టే ఏ అందము కూడా మనకు కనపడదు. అందుకనే చెప్పింది, ఇంట్లో ఉన్న మగవాళ్ళకి సౌందర్యలహరిని రుచి చూపెట్టండి, లలితా సహస్రనామంలో రుచి చూపెట్టండి. ఇప్పుడు ఈ 18 చాలా మహత్తరమైనదండి. దీనివల్ల లాభం ఏంటి అని అడుగుతారు. ఒక్క మాటలో శంకరులు రాసిన దాంట్లో ఈ వ్యాఖ్యానము, అర్థము, తాత్పర్యము ఉన్న బుక్కుల్లో నుంచి నేను మీకు ఫలితంగా చెప్పగలిగితే మీరందరూ స్వామి ఇంత ఇదా అంటారు. ఏంటంటే ఏ అమ్మాయినైనా మనం ఆకర్షితులం కావాలి అనుకుంటే, మనం సమ్మోహనం చేయాలి అనుకుంటే, అమ్మాయిని వశపరుచుకోవాలంటే, ఆడవాళ్ళను వశపరుచుకోవాలి అంటే ఈ శ్లోకం అద్భుతము, మహాద్భుతము అని చెప్పి వదిలేశారు అనుకోండి. ఏంటండి నళ్ళు బాగా చెప్పారు శర్మ గారు, బాలసుబ్రహ్మణ్య శర్మ గారు, ఈ రోజు ఏంటంటే అట్లా చెప్పేశారు ఆయన అని వెళ్ళిపోతారు మీరు. కాబట్టి పారమార్థిక చింతన కావాలి. అదేదో తెలుసుకుందాం. చాలా అద్భుతమైందండి. ఇంతవరకే ఆగిపోతే బాగుంటుంది. ఎందుకంటే మళ్ళీ నా నోటి దూల ఆగదు. వచ్చిన నిజం బయట పెట్టేస్తా. నిజం బయట పెట్టేస్తే రహస్యం అట్లే ఉంటుంది. మీకు దానికి అంతుపట్టరు. చివరి వరకు అలాగే పెట్టారనుకోండి, ఏంటి స్వామి ఇలా అన్నారేంటి, శర్మ గారు ఇలా అంటారంటే అని అనుకుంటూ ఉంటారు. కాబట్టి చివరిలో దాని యొక్క పారమార్థిక చింత చెప్దాం. ఫస్ట్ లైన్, తను ఛాయాభిస్తే, కొంచెం వాయిస్ అంటే తెలుగు చేసి ఉందండి, ఆయన కూడా తెలుగు చేసి కొంచెం ఏమంటారు దాన్ని, జ్వరంతో ఉన్నా కూడా నిన్న మొన్న కూడా చెప్పడం జరిగింది. అట్లాగే అమ్మవారు ధైర్యం ఇస్తుంది, స్థైర్యం ఇస్తుంది, దృష్టి సృష్టి అన్ని ఇస్తుంది. కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. తనుశ్చాయాభిస్తే 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 తనుః ఛాయాభిః తే తనుః ఛాయాభిః తే తనుః ఛాయాభిః తే అని అర్థం. నీవు అని తనుశ్చాయాభిస్తే 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 తరుణతరణి శ్రీసరణిభిః మళ్ళీ తనుశ్చాయాభిస్తే
తనుఛాయాభిష్టే తరుణతరణి 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 శ్రీసరణిభిః 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 మళ్ళీ తనుఛాయాభిస్తే తనుఛాయాభిస్తే తరుణతరణి శ్రీసరణిభిః తరుణతరణి శ్రీసరణిభిః శ్రీసరణిభిః. ఏమంటున్నాడు? తనుఛాయాభిస్తే, తనుహు తను అంటే శరీరము, ఛాయాభిస్తే ఛాయ, ఛాయ అంటే నీడ ఉన్నది, నీడలాగా ఉన్నది, లేదా నీడ ఉన్నది, నీడతో కలిపి ఉన్నది, నీడతో కూడా ఉన్నది. తే అంటే నీవు, నీ యొక్క తరుణతరణి. శంకరాచార్య ఆయన శ్లోకాలలో మంత్రాలలో వాడిన పదము వాడనట్టుగా మళ్ళీ వాడినట్టుగా ఉంటుందండి. ఇక్కడ తరుణ తరుణ అని లేదు, వాడిన పదాన్ని వాడరు. తరుణతరణి తరుణతరణి. తరుణం అంటే ప్రాయము, యవ్వనము, టీనేజ్ అంటారు ఇంగ్లీష్ లో. తరణి అంటే తరుణతరణి అంటే బాల్యము అని అర్థం. తరుణతరణి అంటే బాల్యమున. ఇక్కడ తరుణతరణి అంటే మంచి యవ్వనంలో ఉన్నది అని అర్థం. మంచి యవ్వనంలో ఉన్నది అర్థం. మంచి యవ్వనం అంటే ఇక్కడ శ్రీ సరణిభిః. ఎందుకంటే ప్రతిదానికి పదం తీసుకున్న తర్వాత మీకు కూర్పు తర్వాత వస్తున్నది. శ్రీ అంటే శోభాయమానమైనది, శ్రీ అంటే శుభమైనది, శ్రీ అంటే మంగళకరమైనది. సరణిభిః అంటే వరుస క్రమము అని. శోభాయమానమైనది అంటే వెలుతురు ఉన్నది, వెలుగులో ఉన్నది, లేదా శుభమైనది, మంగళకరమైనది, వరుస క్రమములో ఉన్నది. అంటే ఇక పూర్తిగా ఆ పదానికి ఏంటంటే తనుఛాయాభిస్తే తరుణ తరణి శ్రీసరణిభిః. ఇక్కడ మంచి యవ్వనంలో, మంచి బాల్యావస్థలో ఉన్న శోభాయమానమైన వరుస క్రమంలో ఉన్నట్టే నీ యొక్క ఛాయ, నీడ అని ఇప్పుడు వరకు అనుకుంటే, నీ యొక్క దేహం యొక్క రంగు, దేహం యొక్క వర్ణము ఇలా ఉందనుకుంటే, తర్వాత చెప్తారు ఇది ఇంతకు ఎవరిని వర్ణిస్తున్నారు, ఎవరు ఉన్నారు, తరుణ తరణి అని ఎవరిని వర్ణిస్తున్నారు అని మనకు తెలియదు. ఇప్పటికీ నేను చెప్పాను అనుకోండి, మీకు అనుమానం అవుతుంది. కాబట్టి లైన్ ప్రకారం మీరు తర్వాత మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నీ యొక్క శరీర వర్ణన, శరీర రంగు, శరీర ఛాయ, శరీర నీడ, ఛాయ నీడ ఇప్పటి వరకు అనుకున్నాం. బాల్యంలో, మంచి తరుణంలో, బాల్యంలో ఉన్న, నవయవ్వనంగా ఉన్న, శోభాయమానమైన వరుస క్రమంలో ఉంది అని అర్థం. ఇక్కడ దీనికి మొత్తం అర్థం కాదండి, ఎందుకంటే అర్థం కాదు ఇక్కడ. ఇది మళ్ళీ వేరేకి వెళ్తేనే అవుతుంది. కాబట్టి ఈ వాక్యానికి అర్థం అది. తనుఛాయాభిస్తే 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 తరుణతరణి 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 శ్రీసరణిభిః శ్రీసరణిభిః. ఇది ఫస్ట్. రెండవది దివం. అక్కడ సపరేట్ చేశానండి. దివం సర్వాం ఉర్వీం, దివం సర్వాం ఉర్వీం, దివం సర్వం ఉర్వీం. అరుణిమ 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 నిమగ్నాం, అరుణిమ నిమగ్నాం, అరుణిమ నిమగ్నాం. స్మరతియః స్మరతియః స్మరతియః. మళ్ళీ
దివం సర్వం సర్వాం దివం సర్వాం ఉర్వీం 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 అరుణిమ 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 నిమగ్నాం 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 స్మరతియః స్మరతియః స్మరతియః. మళ్ళీ మూడవ చెప్తారు. ఇప్పుడు దివం సర్వాం ఉర్వీం అని కలిపి చదవాలి. దివం దివం సర్వాముర్వీమరుణిమ కలిపి చదవాలండి, మీకు అర్థం అవడానికి చెప్పాను. దివం సర్వాం ఉర్వీం అరుణిమ అరుణిమ సర్వాం ఫస్ట్ ఏమో దివం దివం సర్వాం ఉర్వీం అరుణిమ. ఇప్పుడు కలిపేవాళ్ళు. దివం సర్వాముర్వీమరుణిమ 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 సర్వాముర్వీమరుణిమ. తాత్పర్యం భాష్యం మళ్ళీ చెప్పుకోవచ్చండి, మీకు నేర్పించాలా అనేది ఉద్దేశం ఇక్కడ. కాబట్టి పదాలు చాలా కఠినంగా ఉంటాయి కాబట్టి సపరేట్ చేసిన తర్వాత స్లోగా మీకు నేర్పించడమే నా ఉద్దేశం, అంతే, అమ్మవారి ఆజ్ఞ. దివం సర్వాముర్వీమరుణిమ, నీటుగా చెప్తున్నారు. దివం సర్వాముర్వీమరుణిమ సర్వాముర్వీమరుణిమ సర్వాముర్వీమరుణిమ. దివ సర్వాం ఉర్వీం అరుణిమ దివం సర్వాముర్వీమరుణిమ సర్వాముర్వీమరుణిమ సర్వాముర్వీమరుణిమ. నిమగ్నాం స్మరతియః నిమగ్నాం స్మరతియః నిమగ్నాం స్మరతియః. మళ్ళీ లాస్ట్. దివం సర్వాముర్వీమరుణిమ 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 నిమగ్నాం స్మరతియః నిమగ్నాం స్మరతియః. ఏం చెప్పాడు అంతకుముందు? మీ దేహము యొక్క యవ్వనావస్థలో ఉన్న బాల్యములో ఉన్న ఆ నీ శరీరము యొక్క ఛాయ, శరీరం యొక్క వర్ణము శుభం కలిగి మంగళాకారముతో శుభమస్తుతో శుభముతో శోభోయమానంగా వరుస క్రమంలో ఉందని చెప్పాడు. రెండవది దివం. దివం అంటే ఇక్కడ ఆకాశం అని అర్థం. దివం ఆకాశము. దివం సర్వాం, ఇది యాక్చువల్ గా సంస్కృతంలో ఎంత బాగుంటుంది చూడండి. దివం సర్వాం, సర్వము అంతటా. ఏమంతటా? ముందేమో దివం అని పెట్టాడు, అంటే ఆకాశం అని పెట్టాడు. సర్వాం అంతటా. తర్వాత ఉర్వి అంటే భూమి. అంటే యాక్చువల్ గా ఫస్ట్ మనం ఎట్లా తీసుకోవాలి? సర్వాం దివం ఉర్వీం సర్వాం దివం ఉర్వీం. మీకు చదవకండి, నేను మీకు అర్థమై చెప్తున్నా. అంటే దివం అంటే ఆకాశము నుండి ఉర్వీం భూమి వరకు అంతటా. ఆకాశము నుండి భూమి వరకు అంతటా. సర్వం అంటే అంతటా. దివం అంటే ఆకాశము, ఉర్వీం అంటే భూమి. ఆకాశము నుండి భూమి వరకు అంతటా ఏంది?
ఇక్కడ ఇప్పుడు రెండవ దాంట్లో ఇంతకు ముందు తరుణ తరణి అనే దానికి అర్థం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు వస్తుంది. దివం సర్వముర్వి మరుణిమ అంటే సర్వం ఆకాశము నుండి భూమి వరకు అంతటా అరుణిమ అంటే ఎర్రగా వ్యాపించి ఉంది. అరుణిమ ఎర్రనితనం ఉంది. నిమగ్నం ఆ ఎర్రనితనం ఏదైతే ఉందో ఆ ఎర్రతనంలో నిమగ్నం ముంచడము అని ఏదైతే మనం ఇందాక అనుకున్నామో ఏది సర్వం దివం ముర్వీం ఆకాశం నుంచి భూమి వరకు ఏదైతే ఎర్రతనం ఉందో ఆ ఎర్రతనంలో ముంచడం అంటారు దాన్ని. నిమగ్నం దంష్ట్రామురరి కుమరాస్య భవతి చెప్పుకున్నాంగా. నిమగ్నం అంటే ముంచడం అని. నిమగ్నం దుష్ట్రామురరి కుమరాహస్య భవతి సంసార బంధములో నేను ఇరుక్కుపోయాను, మునిగిపోయాను స్వామి, నన్ను బయట తీయని అర్థం. అట్లా ఇది కూడా నిమగ్నం ఆ ఎరుపుదనంలో ఆకాశం నుంచి భూమికి మధ్య ఉన్న ఎరుపుదనం ఏదైతే ఆకుపోయేస్తుందో వ్యాపించి ఉందో అందులో ముంచి స్మరతి ఎవరిని స్మరతి ఎవడైతే ఫస్ట్ లో తే తను ఛాయాభిష్టే తను ఛాయాభితే నిన్ను ఇక్కడ రావాలి. స్మరతి నిన్ను ఎవరైతే స్మరిస్తారో ఇక్కడ ఆగుతాం. ఇక్కడ అరుణిభి అంటే ఎర్రని రంగు, తరుణ తరణి అంటే ఎర్రని రంగు ఎవరికి ఉంటుంది? మంచి యవ్వనము బాలంలో ఉన్నది ఎవరికి ఉంటుంది? విశ్వంలో ఎవరికి ఉంటుంది? సూర్యుడికి ఉంటుంది. అరుణోదయం అంటాం, అరుణోదయం. కాబట్టి సూర్యుడిని ఇక్కడ కంపేర్ చేస్తాం. అంటే బాల సూర్యుడు యవ్వనంలో అరుణకాంతి కలిగి ఉన్నాడు. ఎటువంటి ఎండ అంటారు, అరుణం మంచి ఎరుపు కనబడుతున్నాడట. అయితే ఇక్కడ రెండు రకాలు ప్రాపంచిక విషయాలు ఏంటంటే ఎర్రగా కనబడుతున్నావు ఈ సూర్యుడు రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఉదయం ఉంటుంది, ఒకటి సాయంకాలం ఉంటుంది. ఒకటి ఉదయం ఉంటుంది, చూడండి మీరు, ఉదయం ఉదయిస్తున్నప్పుడు ఎర్రగా కనబడతాడు, అరుణోదయం అంటాం. సాయంకాలం కూడా అస్తమించినప్పుడు ఎర్రగా ఉంటాడు. మరి ఏది తీసుకోవాలి ఇక్కడ? ఏది తీసుకోవాలి? రెండు తీసుకుందామా? కాదు. తరుణతరణి శ్రీ సరణిభి. శ్రీ అంటే శోభాయమానము అని. శోభించడం అంటే ఎక్కడైతే వెలుగు ఉంటుందో, ఎక్కడైతే ప్రకాశవంతం ఉంటుందో అక్కడ శోభించడం అంటారు. ప్రకాశవంతం శోభం ఎక్కడ ఉంటుంది? సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు చీకట్లన్నీ పారదోలి వెలుగునిస్తున్నప్పుడు మనకు ప్రతిదీ విశ్వంలో కనబడుతున్నప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఏంటి? అస్తమిస్తున్నప్పుడు కనబడదు. అస్తమిస్తున్నప్పుడు వెలుగు వెళ్ళిపోయి చీకటి ఉంటుంది. అక్కడ ఏం కనబడుతుంది? ప్రకాశవంతంగా ఏం కనబడదు. కాబట్టి సాయంకాల సూర్యుడిని మనం తీసుకోకూడదు. తరుణ తరణి అంటే ఇప్పుడు రెండు కలిపి చూద్దాం. అమ్మా స్మరతి తే నిన్ను ఎవరైతే స్మరిస్తారో, ఎవరైతే ఆరాధిస్తారో, ఎవరైతే నీ పాదాన్ని పట్టుకుంటారో అన్యదాసరం నాస్తి అని ఆ వారికి ఏం చేస్తామమ్మా? బాల సూర్యుడు ఉదయిస్తున్న సూర్యుని ఎరుపుతనము ఉదయిస్తున్నప్పుడు ఆకాశముకు భూమికి మధ్య మొత్తం ఎరుపుతనం అయిపోతుందట. మీరు కోనార్క టెంపుల్ దగ్గర కన్యాకుమారి అట్లా సముద్ర ఒడ్డులు వెళ్తే కనుక మీరు కానీ సముద్ర ఒడ్డులో కనుక కూర్చుంటే ఉదయం అప్పుడు మొత్తం ఎర్ర కనబడుతున్నాడు. ఉదయిస్తున్న సూర్యుడు అంత ఎరుపుగా ఉన్నప్పుడు ఆకాశము భూమి మొత్తం ఎర్రగా మారిపోతుందమ్మా. ఆ ఎరుపుదనములో ఎవరైతే నిన్ను స్మరిస్తున్నాడో వాళ్ళని ముంచేస్తున్నట్టుగా. ఎలా ముంచుతున్నావు? ఆ శోభాయమానం అనేది నీ యొక్క శరీర ఛాయ, అంటే నీ యొక్క శరీరం యొక్క వర్ణమై ఉండి నీ శరీర వర్ణము
దాంతో పోల్చారు. అంటే అమ్మవారి యొక్క శరీర వర్ణాన్ని ఆ బాలసూర్యుడు ఉదయిస్తున్నప్పుడైతే ఆకాశం భూమి మధ్య ఎర్రదనం ఎలా ఉంటుందో దాన్ని పోలుస్తున్నారు. ఆ ఎర్రదనంలో ఎవరైతే నేను స్మరిస్తారో వారిని ముంచేస్తావు కదమ్మా, ఇది ముంచేస్తావు కదమ్మా. ముంచితే ఏమవుతుంది? ఇప్పుడు రేపు మూడవ నాడు అలా ముంచితే ఏమవుతుంది? మూడవది భవంతస్య 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 త్రస్యత్ భవంతస్య త్రస్యత్ భవంతస్య త్రస్యత్ వనహరిణ 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 శాలీన నయనాః శాలీన నయనాః శాలీన నయనాః భవంతస్య భవంతస్య త్రస్యత్ త్రస్యత్ భవంతస్య త్రస్యత్ వనహరిణ 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 శాలీన నయనాః శాలీన నయనాః. మళ్ళీ భవంతస్య త్రస్యత్ భవంతస్య త్రస్యత్ వనహరిణ శాలీన నయనాః. ఇది వనహరిణ అంటే వనములో, హరిణ అంటే జింక, వనహరిణ అంటే జింక. శాలీన నయన అంటే ఆ జింక యొక్క కనులు రెప్పలు పడుతుంటాయట. జింక యొక్క కనులు రెప్పలు పడుతుంటాయట. ఎందుకు జింక యొక్క కనులు రెప్పలు పడుతుంటాయి? అది అడవిలో ఉంటుంది కాబట్టి. అడవిలో ఉన్నంత మాత్రాన ఎందుకు రెప్పటపడపా కొట్టుకోవాలి? భయం, క్షణక్షణం భయం అడవిలో ఉండడానికి. ఆ క్షణక్షణం ఎప్పుడు ఏమొస్తుందో, ఏ వైపు నుంచి ఏ మృగం వచ్చి తింటుందో అని కన్నప్పుడు వేసుకుంటూ టపటపటపటపట రాయిస్తారు. మీరు ఎప్పుడైనా చూడండి దిగని. ఇక్కడేంటి? త్రస్యత్ అన్నారు. ఎందుకు? భయపడి. త్రస్యత్ అంటే భయపడి, త్రస్యత్ అంటే భయపడి. కాబట్టి అడవిలో ఉన్న జింక ఎంత జింక అందగా ఉన్నా నీళ్లు తాగి సెకండ్. అక్కడ అడవిలో ఉన్న జింక శాలీన నయనాహ అంటే ఆ కనురెప్పులు టప్ప 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 కొట్టుకుంటూ ఉంటుందట. త్రస్యత్ అంటే భయంతో కొట్టుకుంటుందట. ప్రతి క్షణము భయమే దానికి. ఏ మృగం, ఏ పులి, ఏ సింహం ఎక్కడి నుంచి వస్తుందో అన్నది ఎంతో భయం. టప 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 కొట్టుకుంటుందట. తర్వాత భవంతస్య అస్య అలా అటువంటిది అక్కడ ఉన్నది. భవంతస్య అలా ఆ భవంతస్య అనేది తర్వాత చివరిలో చెప్పుకున్నాం. కాదా, జరగదా అని. అలా జరగదా, అది అవుతుందా కాదా, ఎందుకు కాదు అన్న క్వశ్చన్ అక్కడ. కాబట్టి అడవిలో ఉన్న జింక టపటపటపమని కళ్ళు కొట్టుకుంటూ ఉంటుందట భయంతో. ఆ కనురెప్పలు ఎంత అందంగా కొట్టుకుంటుందో టక టక టక. మీకు చూడండి, మనం ఎవరైనా కూడా అందమైన అబ్బాయి అమ్మాయిని చూసినప్పుడు, చిన్నప్పుడు మనం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు కన్ను ఇట్లా కొట్టుకుంటుంటే చూడాలనిపిస్తుంది, అందంగా ఉంటుంది. అట్లా లేడి పిల్ల కూడా టపటప కొట్టుకుంటుంటే ఎంత అందంగా ఉంటుంది అంటున్నాం. ఆ ఉంటున్నానికి మరి చెప్పాడు ఇక్కడ నెక్స్ట్. భవంతస్య
భవంతస్య త్రస్యత్. మొత్తానికి శ్లోకానికి అంతా ఒక అర్థం అని చెప్పుకోగలిగితే మీకు అర్థం అవుతుంది. ఏ పదానికి ఆ పదం అర్థం అంటే ఇక్కడ ఆగిపోతుంది మధ్యలో. భవంతస్య భవంతస్య త్రస్యత్ త్రస్యత్ వనహరిణ 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 శాలీన శాలీన నయనాః శాలీన నయనాః శాలీన నయనాః. మళ్ళీ భవంతస్య 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 త్రస్యత్ 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 వనహరిణ వనహరిణ శాలీన నయనాః శాలీన నయనాః. కలపాలి ఇక్కడ. భవంతస్య అది ఓకే. భవంతస్య త్రస్యత్ వనహరిణ అన్నారు. త్రస్యత్ అది తాకు వా. త్రస్యత్వ నహరిణ తస్యత్ ద్వ అని పలకండి. తస్యద్వన తస్యద్వన తస్యద్వనహరిణ తస్యత్ వనహరిణ. తాకు వాకు ద్వ. తస్యద్వ తస్యద్వ తస్యద్వన 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 హరిణ తస్యద్వన హరిణ తస్యద్వన తస్యద్వన హరిణ. ఇది చదవాలి, నేర్చుకోవాలి. అందుకే శ్లోకం చెప్తున్నాం మీకు. శ్లోకం భవంతస్య భవంతస్య త్రస్యద్వన హరిణ త్రస్యద్వన హరిణ త్రస్యద్వన 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 హరిణ శాలీన నయనాః శాలీన నయనాః. నాలుగవది లాస్ట్ది. సహ ఊర్వస్య సహ ఊర్వస్య సహ ఊర్వస్య వస్యాః సహ ఊర్వస్య వస్యాః సహ ఊర్వస్య వస్యాః. కతి 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 న గీర్వాణ గణిక న గీర్వాణ గణిక న గీర్వాణ గణిక న గీర్వాణ గణికాః సహ ఊర్వస్యా వస్యాః సహ ఊర్వస్యా వస్యాః. కతి కతి న గీర్వాణ గణికాః న గీర్వాణ గణికాః న గీర్వాణ గణికాః. ఇప్పుడు గీర్వాణ గణిక అంటే అప్సరసలు అని. గీర్వాణ గణిక అంటే అప్సరసలు. ఇక్కడ సహ దాన్ని సహా ఊర్వస్యా వస్య సహోర్వస్య చదవాలి. సహోర్వస్య వస్యాః సహోర్వస్య వస్యాః సహోర్వస్య వస్యాః. సహ అంటే కూడినాని. ఊర్వస్య ఊర్వశితో సహా. ఊర్వశ్య అంటే ఊర్వశి ఏది ఊర్వారంభ ఊర్వశి మేనక ఉన్నారుగా. సహో సహ ఊర్వశ్య సహోర్వశ్య సహోర్వశ్య సహ ఊర్వశ్య. ఊర్వతితో సహా
మళ్ళీ తర్వాత వస్యాహ, రెండు సార్లు ఇక్కడ సహోర్వస్యా వస్యాహ, ఊర్వశితో సహా వస్యాహ వశమైపోతారు. కతి కతి ఎందరెందరో, ఎవరెవరో, ఎందరెందరో, ఎవరైతే ఉన్నారో వారందరూ ఎందరెందరో అని. గీర్వాణ గణిక, అప్సరసలందరూ కూడా, అప్సరసలందరూ కూడా సహ ఊర్వస్య, ఊర్వతితో, అప్సరసలంటే దాంట్లో అందగత్తెలని తెలుసుకున్నాం. అప్సరసలంటే అందగత్తెలు, అందగత్తెని చెప్పి వదిలేయచ్చుగా. సహ ఊర్వస్య అన్నాడు. అప్సరసలతో పాటుగా అంటే ఒక రకం, అప్సరసలు కాదు కాదు, ఊర్వశితో కూడా వశమవుతారు. ఎందరెందరో వశమైపోతారు. ఇక్కడ ఏంటి, అప్సరసలు అన్నారు, ఊర్వశి అన్నారు, అక్కడేమో వనహరిని శాలీన నయనాహ అన్నారు పశ్యత్ అని. అంటే అడవిలో ఉన్న జింక కన్నులు కొట్టుకోవడం ఏంటి, అప్సరసలు ఏంటి, ఊర్వతితో కూడిన అప్సరసలు ఏంటి, ఎందుకన్నాడు అంటే ఇక్కడే ఏంటి మొత్తం ఇదంతా. అప్సరసలు అంటే ఎంతో ఒక విచిత్రమైన క్వాలిటీ ఉంది వాళ్ళకి, చాలా మందికి తెలియదు. అప్సరస అంటే కనురెప్ప కూడా వెయ్యని నాట్యగట్ట, కనురెప్ప కూడా వెయ్యని అందగత్య, కనురెప్ప కూడా కదిలించద. అప్సరస అంటే కనురెప్ప, అప్సరస కనురెప్ప కూడా వేయకుండా అలాగే ఉండిపోతుందట. కనురెప్పను కూడా వెయ్యని వాళ్ళని అప్సరసలు అంటారు. ఇది ఇక్కడ పారమార్థిక చింతన. అంటే కనురెప్పలు కూడా వెయ్యని అప్సరసలాగుందేరా అంటే కనురెప్పలు కూడా వెయ్యని వాళ్ళు అందగత్తెలను అప్సరసలు అంటారు. మరి ఊర్వశి ఎందుకు వచ్చింది? నరనారాయణుడు తపస్సు చేస్తున్నప్పుడు తపస్సు భంగపరచాలని అప్సరసలందరూ బయలుదేరితే గర్వముతో, మేమంతా అందగత్తెల ఉన్న గర్వంతో బయలుదేరుతుంటే నారాయణుడు అది చూసి ఈ గర్వాన్ని అణచాలని ఊర్వశిని సృష్టించారట. ఇంకా ఈ అప్సరసల కంటే అందగత్తెను సృష్టించి, పిచ్చి వాళ్ళారా మీరందగత్తెలు అనుకుంటున్నారా, ఊర్వశి అందగత్తె అంటే ఆ ఊర్వశి అందాన్ని చూసి వాళ్ళు చిన్నపోయారట. అయ్యా మేము ఇంత తక్కువ అందమా మాది, ఊర్వశి అందం ముందర మా అందం అలా దూరన్నారట. అయితే ఇది కథ ఉంది. ఊర్వశి ఎందుకు పరిచిందంటే నారాయణుడి ఊరువు నుండి పుట్టినది, తొడ నుండి పుట్టినది అంటే నారాయణుడి తొడ నుండి పుట్టినది అని. దానికి ప్రపంచం ఇప్పుడు సైన్స్ ఒప్పుకోదు, తొడ నుండి పుట్టడం ఏంటండి. కాబట్టి దాని పారమార్థిక చింతన వేరు, దానికి ఇంకో కథ మళ్ళీ చెప్పుకున్నాం. కాబట్టి నరనారాయణుడు తపస్సు చేస్తున్నప్పుడు వాళ్ళ తపస్సుని భంగం పరచాలని అప్సరసలందరే తన అందంతో వాళ్ళను తపస్సు భంగపరచాలని వస్తుంటే నారాయణుడు చూసి, అది అంతకంటే వీళ్ళు గర్వపడుతున్నారు కాబట్టి అంతకంటే ఎక్కువ అందాన్ని ఇచ్చిన ఒక అమ్మాయిని సృష్టించాలని ఊర్వశిని సృష్టించారట. ఆ అందాన్ని చూసి మా అందం వేస్తూ ఆకంటే అందగత్తులున్నారా అని గర్వము తగ్గిపోయి వెనక్కి వెళ్ళిపోయారట. అందుకని ఊర్వశిని ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఊర్వశి అంటే అప్సరసలు అందరికన్నా అందగత్తె అని, రంభా ఊర్వశి మేనక. కాబట్టి ఊర్వశి అనేది అప్సరసల కంటే అందగత్తె కాబట్టి సహోర్వస్య వస్యాహ, అప్సరసలే కాదు, అప్సరసల కంటే అందంగా ఉన్న ఊర్వశి కూడా వశమైపోతుంది. మరి ఆ వనహరిన శాలీన నయనాహ ఎందుకన్నాడు అంటే, భయంతో వనంలో జింక పిల్ల టపటపటపటప కళ్ళు కొట్టుకుంటుంటే ఎంత అందంగా ఉంటుందన్నో చూడాలి తప్ప. కవి హృదయం అదే, కవి చమత్కారం అదే. ఆ అందం భలే ఉంటుందట. ఆ కళ్ళు పెద్దగా టపటప కొట్టుకుంటుంటే ఎంత ముద్దొస్తుందన్నో.
అటువంటి కనురెప్పలు వేస్తున్న అప్సరసల కంటే అందంగా ఉన్న ఊర్వశి కూడా వశమైపోతుంది. ఇక్కడే మీరు మళ్ళీ క్వశ్చన్, సార్ ఇందాక అప్సరసలంటే కనురెప్ప కూడా వేయని వాళ్ళు అందగత్తెలు అన్నారు కదా, ఇందాక అప్సరసలంటే కనురెప్పలు కూడా వేయని అందగత్తెలు అన్నారు కదా, మరి ఇప్పుడేమో అక్కడ వనహరిణ శాలీన నయనాహ అన్నారు కదా. వనములో భయంతో కనురెప్పలు టపా 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 కొట్టుకుంటున్న చింకపిల్ల లాంటి కన్నులు కలిగిన అప్సరసల కంటే అందంగా ఉన్న ఊర్వశి కూడా వశమవుతుందని చెప్తున్నారే. ఇక్కడ 2 విధాలుగా ఎట్లా అర్థం చేసుకోవాలి సార్ అంటే ఇదే ఫైనల్. అది స్మరతి అక్కడ ఉంది కదా, మూడవది మీకు 2వ లైన్ లో ఏముంది? స్మరతి యః. ఫస్ట్ లో తే, 2వ స్మరతి యః. ఎవరైతే నిన్ను స్మరిస్తాడో, నిన్ను ధ్యానిస్తాడో, ఏకాగ్రత చిత్తముతో మనస్సందు నిలుపుకుంటాడో, పరి విధాల ఆలోచనలు లేక నీ పాదం మీదే ఆలోచన పెట్టుకుని చిత్తాన్ని పెట్టుకుని ఉంటారో వాళ్లకు నీ శరీర ఛాయ అప్పుడే లేతవర్ణముగా ఉన్న సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఆకాశాన్ని భూమిని మధ్య ఎర్రదనంతో శోభాయమానంగా మంగళకరంగా శుభప్రదంగా వరుస క్రమంలో ఎప్పుడైతే ఆకాశ భూమి మధ్య వ్యాపించి ఉంటుందో అందులో ముంచేస్తావు కదమ్మా. అంటే నిన్ను స్మరించినంత మాత్రం అందులో ముంచేస్తావు కదమ్మా. అందులో ముంచితే ఏమవుతుందట? అడవిలో భయంతో కనురెప్పులు టపా 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 కొట్టుకుంటున్న అందమైన అద్భుతమైన శోభాయమయమైన కన్నులు కలిగిన అప్సరసల కంటే అందంగా ఉన్న అప్సరసలే కాదు, అంతకంటే అందంగా ఉన్న ఊర్వశి కూడా నీకు వశం అవుతుందిరా. అమ్మవారి ఆశీర్వచనం ఉండాలి, అమ్మవారి చూపు నీ మీద పడాలరా, అది పడితే వీళ్ళందరూ మారిపోతారు అని అర్థం. ఇందులో మీరు చెప్పింది అర్థమైందండి. కనురెప్ప వేయని అందమైన అప్సరసలు ఉన్నారు, కనురెప్పలు అక్కడ చింకతో రెప్పవారు వేస్తున్న దాంతో పోల్చారేంటంటే, అమ్మ ఆశీర్వాదం ఉంటే, అమ్మ చూపు ఉంటే, చల్లని చూపు ఉంటే, కనురెప్ప వేయని అందమైన అప్సరసలు కూడా భయముతో అడవిలో ఉన్న జింక కనులు రెపరెపరాడుతూ రెప్పలు వేస్తూ నీకు వశం అవుతారు అని అర్థం. చూడండి, దాన్ని పారమార్థిక చింతన చాలా బాగుంటుందండి. ఇది సంస్కృత అర్థాలు, వ్యుత్పత్తత్వాలు, నానార్థాలు కలిగి దాన్ని అన్వయించుకుంటేనే మనకు అర్థమవుతుంది తప్ప యాజ్ ఇట్ ఈజ్ చదువుకుంటే మనకు అర్థం కాదు. ఇవి మళ్ళీ మొట్టమొదటి చెప్తాను. అమ్మా స్మరతి తే, నిన్ను ఎవరైతే స్మరిస్తారో, ఎవరైతే ధ్యానిస్తారో, ఎవరైతే మనస్సుందు ఉంచుకుంటారో, నీ పాదపద్మం మీద ఉన్న ధూళిని శిరస్సు మీద వేసుకుంటారో వాళ్ళకి నీ శరీర వర్ణన ఎలా ఉందమ్మా? అప్పుడే లేత యవ్వనంతో సూర్యుడు ఉదయిస్తుంటే ఆకాశానికి భూమికి మధ్య శోభాయమానంగా వరుస క్రమంలో ఎర్రతనాన్ని వ్యాపించి ఉంటుంది కదమ్మా. ఆ ఎర్రతనం వ్యాపించి ఉన్న దాంట్లో ఈ భక్తుల్ని ముంచేస్తావే, ఆ ముంచినప్పుడు ఆ ఎరుపు. అందుకేనండి, ఎవరైనా వ్యాపారం చేస్తున్న వాళ్ళు, ఆల్రెడీ ఒకసారి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, చాలా అద్భుతమైన రహస్య చిట్కా ఇది, ఎవరు చెప్పరు. వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఆ వ్యాపారం సంబంధించిన బోర్డులు పెట్టుకోవాలనుకున్నప్పుడు ఈ బోర్డులో ఎరుపుతనం ఎంత ఎక్కువ ఉంటే అంత మీకు ఆకర్షితులవుతారు. ఎంత ఎరుపుతనం ఎక్కువ ఉంటే అంత ఆకర్షితులవుతారు, గుర్తు పెట్టుకోండి. వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఆ బోర్డుల మీద, విజిటింగ్ కార్డుల మీద ఎరుపుతనం ఎక్కువ ఉండాలి. మగవాళ్ళు అయితే ఎర్ర పరుసు పెట్టుకోవాలండి. నా జోబిలో ఎర్ర పరుసు ఉంటున్నారు, ఆ జోబిలో ఎరుపు రంగు పర్సే ఉంటుంది. చాలా మంది చెప్పారు, ఎరుపు రంగు పర్సు కనుక నీ జోబిలో పెట్టుకుంటే, ఒక లక్ష్మి వెండి కాయిన్ ఒకటి పెట్టుకోగలిగితే మీ జోబిలో ఆ పర్సులో డబ్బు ఖర్చు కాదండి,
ధనీ భవేత్న సంశయ. ఖచ్చితంగా ధనం వస్తుంది. ఇది మీరు చేయాల్సిన పరిస్థితి. కాబట్టి ఎర్రదనం ఉండాలి. ఆ ఎరుపుతనములో ముంచి వేస్తే ఆ అందానికి ఆ దీనికి ఎవరు మోహిస్తారట? నీ చల్లని చూపు ఎవరైతే స్పరిస్తున్నారో వారి మీద పడింది కాబట్టి కనురెప్పలు కూడా వేయని అందగత్తెలైన అప్సరసలు వనములో విహరించే అందమైన జింక భయంతో కనురెప్పలు టపా టపా టపాలాడిస్తున్నట్టుగా కనురెప్పలాడించి, అంటే అర్థమైంది అక్కడేమో భయంతో ఎవరు వస్తున్నారా అని, ఇక్కడేంటి ఇంత అందగా ఆడుస్తున్నాడా అని కనురెప్పలు వేస్తూ అంతకంటే అందగతి అయిన ఊర్వశి కూడా నీకు వశ్యం అవుతుందిరా. అది అమ్మవారి చూపు అంటే. దృశాద్రాగీయస్యాదరదలిత నీలోత్పలరుచా దవీయాంసం తీరం స్తపయ కృపయా మామ శివే. ఎంత బాగా చెప్పాడు శంకరాచార్య సుందరహరిలో. శంకరాచార్యులు గారు అమ్మవారి గుడికి వెళ్ళి ఉత్సవం జరుగుతుంటే అమ్మవారిని అక్కడ నుంచోబెట్టుంటే ఎక్కడో నిల్చుంటాడు దగ్గరలో. మనమేమంటాం? ఆ అమ్మవారి విగ్రహం ఎవరో మరి చెక్కారు, ఆ ముక్కు బాగుంది, ఆ బుగ్గలు బాగున్నాయి, ఆ పెదవులు బాగున్నాయి, ఆ చెవులు బాగున్నాయి, కన్ను రెప్పలు బాగున్నాయి, కళ్ళు బాగున్నాయి, అన్ని బాగున్నాయి అనుకుంది. ఎంత బాగుందిరా విగ్రహం అని. స్వామికి విగ్రహం కదా అమ్మవారే కూర్చున్నట్టు కనబడుతున్నారు. అది జ్ఞానులకు భేదం. అయితే ఇక్కడ ఏంటి, అమ్మవారు అంత మందిలో ఉండగా ఆయన వచ్చి నించుంటే ఆ శంకరాచార్యులు గారిని అమ్మవారు కనీసం చూడలేడు. బాగా కోపం వచ్చింది, బాధ వచ్చింది, కంట్లో నీళ్లు వచ్చేసాయి. దృశాద్రాగేయస్యాదరదలిత నీలోత్పలరుజాతీయాంసం తీనం స్తపయ కృపయా మామపి శివే. సమ్మ దృశాద్రాగేయస్య సహస్ర యోజనము దూరంలో నీ చూపు వెళ్తుంది కదమ్మా. అంత దూరం వెళ్ళే చూపు నా మీద ఎందుకు పడట్లేదమ్మా? దీనం స్తపయ కృపయా మామపి శివే. నేను ఇంత దగ్గరలో ఉన్నా నీకు, దీన్ని అభాగ్యుణ్ణి, ఏమి చేతగాని వాడిని అని. నిజంగా ఆ శ్లోకాలు సౌందర్యలహరిలో శ్లోకాలు మీరు వింటుంటే, శివానందలో శ్లోకాలు వింటుంటే, లలితా సహస్రనామంలో వింటుంటే ఆనందంతో పొంగిపోతుందండి నిజంగా. నేను ఇంత దీనున్నమ్మా, ఏమి చేతగానమ్మా, దీనుని ఇంత దగ్గరలో ఉన్నానే, సహస్ర యోజనముల దూరం నీ చూపు విస్తరిస్తుంది కదమ్మా. ఇంత దగ్గరన వాడిని నా మీద ఎందుకమ్మా నీకు చిన్న చూపు, నన్ను ఎందుకు చూడమని అడుగుతారట. సో దీనం సమయ కృపయా మామపి శివే. నీ చూపులో ఉన్న చలదనాన్ని, ఆ కరుణామూర్తివి కదా, నా మీద ప్రసరించమ్మా అంటారట. నా మీద పండి చేయమ్మా అంటారట. ఏ విధంగా? తవీయాంసం దేనం సమయ కృపయా మామపి శివే. అనేనాయం ధన్యో భవతి న చ దేహాని నియత వనే వా హర్మే వా సమకర నిపాతో హిమకర. ఏ విధంగానమ్మా? ఆకాశంలో చంద్రుడున్నాడు. చంద్రుని యొక్క వెన్నెల చీమ పైన ఎలా పడుతుందో, చీమ చిన్నదని చెప్పి ఎక్కువగా పడుతుందా? ఏనుగు పెద్దదని చెప్పి ఎక్కువ వెన్నెల పడుతుందా? లేదు కదమ్మా. ఎంత హైట్ ఉన్న కొండల మీద అయినా అదే పడుతుంది, గుడ్డల మీద అదే పడుతుంది, లోయలోనూ అదే పడుతుంది కదమ్మా. వనేవా హర్మేవా సమకర నిపాతో హిమకర. ఆ చంద్రుని యొక్క కాంతి సమానంగా అన్నిటి మీద పడుతుంది కదమ్మా. మరి ఇంతమంది మీద పడుతున్నప్పుడు నేనేం తప్పు చేశాను తల్లి? నా మీద ఎందుకు నీ చూపబడలేదు అంటాడు. నేను దీనున్నమ్మా, దీనుణ్ణి, అభాగ్యుణ్ణి. ఇది సరే, అమ్మవారిని ఎలా కోరుకోవాలో నేర్పించారు శంకరాచార్యులు. ఎలా దీనంగా అడుక్కోవాలో అడుక్కోవడమే అంటారు దీన్ని. ఆయన దీనం స్తపయ కృప. ఆయన దీనుడా? ఆయన అభాగ్యుడా? కాదు. సౌందర్యలహరి లలితా సహస్రనామంలో ఆ శ్లోకం చదువుతున్న వాడు ఎవరైతే ఉన్నాడో అతను తనే అనుకుని, అంటే ఎవడైనా చదువుతున్న వాడికి తనే అన్నట్టుగా ఫీల్ అవ్వాలనే ఉద్దేశంతో తన మీద వేసుకున్నాడు మహానుభావుడు. అటువంటిది ఆ చూపు కన్నా పడితే అంతకన్నా ఏం కావాలి? ఆ చూపు పడ్డప్పుడు ఏదైనా మారిపోతుందని చెప్పడానికి ఇంతకు ముందు ఒకసారి
కురూపి అయినా సరే, ఆ కురూపి పనికిరాని వాడు, ఏమీ లేని వాడైనా సరే, అమ్మవారి దయ ఉంటే అందరూ కూడా చెలికెత్తలు అప్సరసలు కూడా వెనకంటి పరిగెత్తు వస్తారు. బట్టలు కూడా ఊడిపోతున్నా చూసుకోకుండా పరిగెత్తి వస్తారని ఒక శ్లోకం చదువుకున్నాం. ఇప్పుడు కూడా అదే. కనురెప్పలే వెయ్యని అందమైన అప్సరసలు కూడా కనురెప్పలు ఆడిస్తున్నాడు అంటే, అక్కడేమో వనంలో భయంతో జింక ఆడిస్తుంటే, ఇక్కడ ఆనందంతో ఉప్పొంగిపోయి అంత అందాన్ని చూసిన అతన్ని కనురెప్పలు ఆడిస్తూ, అయ్యో ఎంత అందమా ఎంత అందమా అని చెప్పి వశమవుతారని చెప్పడానికి చెప్పిన ఉద్దేశం ఎంతటి అమోఘమైందో, అద్భుతమైందో శ్లోకం మీకు అర్థం కాదు. చాలా అద్భుతమైంది. కాబట్టి అమ్మవారి దృష్టి ఉంటే, అమ్మవారి చల్లని చూపు ఉంటే కాదేది అని అర్థం. ఏది రాదు మీకు, ఏదైనా వచ్చేస్తుంది. వాట్ ఎల్స్, ఎవ్రీథింగ్ విల్. ఇది మీరు నేర్చుకోవాల్సింది. కాబట్టి మళ్ళీ ఒకసారి చదువుకున్నాం. తనుశ్చాయాభిస్తే తరుణతరణి శ్రీశరణిభిః దివం సర్వాముర్వీమరుణిమ నిమగ్నాం స్మరతి యః భవంతస్య త్రస్యద్వనహరిణ భవంతస్య త్రస్యద్వనహరిణ శాలీననయనాః సహోర్వస్యాః కతి ఎందరెందరో కతి న గీర్వాణగణికా నా అని ఇక్కడ పదం ఎక్కడుంటే ఇంతకుముందు భవంతస్య, అక్కడ భవంతస్య నా భవంతస్య. ఇంత అమ్మవారిని నమ్ముకున్న తర్వాత ఈ అప్సరసలే కాదు, అప్సరస కంటే అందంగా ఉన్న ఊర్వశి లాంటి వాళ్ళు నీ వెంట పరిగెత్తి రారా అని క్వశ్చన్. నా రారా, వస్తారు అని అర్థం. కాబట్టి చాలా అద్భుతమైంది. తనుచ్ఛాయాభిష్టే తరుణతరణి శ్రీశరణిభిః దివం సర్వాముర్వీమరుణిమనిమగ్నాం స్మరతి యః భవంతస్య త్రస్యద్వనహరిణ శాలీననయనాః సహోర్వస్యాః కతి న గీర్వాణగణికాః. శ్రీమాత్రే నమః. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి.